ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో తన మార్కును చూపిస్తున్నాడా? నిజంగా ఒక యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ విద్యాశాఖలో తనదైన మార్కును చూపిస్తున్న వైనం వెలుగులోకి వస్తున్నాయి. విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారా? నిజంగానే దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యాశాఖ అంటేనే చాలా సున్నితమైన శాఖ. అంతేకాదు సెంటిమెంటుతో పాటు అనేక సమస్యలు ఉన్న శాఖ కూడా. అయినా తనకు నచ్చి మెచ్చి ఈ శాఖను తీసుకున్న నారా లోకేష్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం. నిజానికి విద్యాశాఖతో పాటు నారా లోకేష్ ఐటీ సహా మానవ వనరుల శాఖను కూడా చూస్తున్నారు. అయితే దీంతో ఆయనపై పనిభారం ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ తనదైన శైలిలో విద్యాశాఖను నారా లోకేష్ ముందుకు నడిపిస్తుండడం గమనార్హం. ఎందుకంటే తాను ప్రత్యేక దృష్టి సారించి విద్యాశాఖపై ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందుకే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యాశాఖ విజేతగా నారా లోకేష్ను చెప్పవచ్చు. ఎందుకనంటే ప్రతి పాఠశాల కావచ్చు, ఉపాధ్యాయులతో కావచ్చు, మిగతా వాళ్ళందరితోటి మమేకమవుతూ విద్యాశాఖను ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకురావాలని నిరంతరం ఆ విద్యాశాఖ పైన పర్యవేక్షణలు చేస్తూ ముందుకు సాగుతున్న వైనం. అంతేకాదు వినూత్న కార్యక్రమాలతో పాటు అనేక అంశాల్లో ఉపాధ్యాయులను కూడా మెప్పిస్తున్న వైనం. అంటే ఏదైతే కూటమి సర్కారు వచ్చిన తర్వాత అంటే 2 అంశాలను మనం ఇలా తీసుకోవచ్చు. ఏ విధంగా మెప్పిస్తున్నారు అనేది కూడా చూసుకుంటే మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి అందులో కూడా సక్సెస్ సాధించారు. అంటే కూటమి సర్కారు వచ్చిన తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులను మమేకం చేస్తూ మెగా పేరెంట్స్ మీటింగ్స్ను కండక్ట్ చేయడం గొప్ప విషయం. తద్వారా విద్యార్థులను నేరుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీఎం సహా అందరూ కలుసుకొని వారిలో నూతన చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలోనూ ఇది జరిగిన కేవలం అది ఉపాధ్యాయులతోటే పరిమితమైంది తప్ప విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులతో మాత్రం ఎప్పుడు జరగలేదు. మరో 2వ అంశం, విలువలు కలిగిన ఒక విద్య ఇవ్వాలని తలచి దాంట్లో ప్రముఖ ప్రవచనకర్త సాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించుకున్నది ప్రభుత్వం. ఆయన ద్వారా విలువ అంటే విద్యా అంశాన్ని నారా లోకేష్ చాలా విధాలుగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే పాఠశాల విద్యార్థులకు నైతికల విలువలు నేర్పించడంతో పాటు వారిని సమున్నత మార్గంలో నడిపించేలా మంత్రి అంటే నారా లోకేష్ తీసుకున్న ఈ కార్యక్రమానికి 100% విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒక సానుకూలత రావడం అయితే ఒక చర్చించదగ్గ అంశం. ఇక 3వ అంశాన్ని తీసుకుంటే ఉపాధ్యాయుల బదిలీలలో కూడా ఎక్కడా కూడా రాజీ పడని పరిస్థితి. వైసీపీ హయాంలో సీజు విధించిన ఉపాధ్యాయ బదిలీలను చాలా సులభతరం చేసిన ఘనత నారా లోకేష్కే దక్కుతుందనేది వాస్తవం. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరిన వెంటనే బదిలీలకు గ్రీన్ సిగ్నల్ మంత్రి ఇవ్వడం జరిగింది. తద్వారా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న గురువులను సంతోషపెట్టారనే మనం ఈ విధంగా చెప్పుకోవాలి. అంతేకాదు ప్రతి జోన్లోనూ రెగ్యులర్గా బదిలీలు జరిగేలా ఉత్తర్వులు ఇవ్వడం అరుదైన రికార్డ్ అది. ఇక 4వ అంశం, ఇక డిఎస్సి నిర్వహణ. ఆ డిఎస్సి నిర్వహణకు సంబంధించి కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకునే వాళ్ళు డిఎస్సి కోసం ఎదురు చూస్తారు. చాలామంది చూస్తారు నిరుద్యోగులు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందన్న వాదన ఉంది, నిజంగా ఉంది. కానీ మంత్రిగా లోకేష్ బాధ్యతలు తీసుకున్నాక ఎన్నికల హామీ అయిన మెగా డిఎస్సిని ఒక నిర్విఘ్నంగా ముగించిన వైనం ఇటీవలి కాలంలోనే జరిగింది. అంతేకాదు ఎవరు ఊహించని విధంగా
ఏటా డిఎస్సి వేస్తామని ప్రకటించి గత 2 మాసాల కిందట జాబ్ క్యాలెండర్లో డిఎస్సి పోస్టులను కూడా ప్రకటించడం ఒక గొప్ప విశేషంగా చెప్పవచ్చు. ఇలా ఈ 2 ఏళ్ల పాలనలో విద్యాశాఖ మంత్రిగా 90% మేరకు విద్యార్థులను వారి తల్లిదండ్రులను కూడా లోకేష్ మెప్పించారనడంలో సందేహం అయితే లేదని చెప్పవచ్చు.